నమస్తే, మీ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి. ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల యొక్క శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పీల్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. ఈ విషయం లోపల మన యొక్క తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తను తీసుకునే నిర్ణయం పైనే ఆయన చరిత్రలో ఒక మంచిగానో లేకపోతే చెడుగానో నిలిచిపోతాడు. ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే ఆయన పర్సనల్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను యాంటీ డిఫెక్షన్ అనే దాన్ని, అంటే ఈ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు గనక అవకాశం వస్తే ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా సాక్షాత్తు దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం మీకు డైరెక్షన్ ఇచ్చింది గడ్డం ప్రసాద్ గారు ఒక నిర్ణయం తీసుకోమని ఇస్తూ ఒక చిన్నగా సున్నితంగా ఒక అప్పీల్ కూడా చేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే నిర్ణయం లాగా ఉండొద్దు, అంటే తీసుకునే నిర్ణయం ఒక మంచి నిర్ణయం తీసుకోవడం చెప్పింది. అప్పుడెప్పుడో టిఎన్ శేషన్ గారు మన యొక్క భారత ఎన్నికల ప్రధాన అధికారులు ఉంటూ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నాను, గొప్ప కీర్తిస్తున్నాం, ఎటువంటి అధికారులు ఉంటే దేశం బాగుపడుతుందని. అట్లాగే ఇవాళ మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మిమ్మల్ని భారతదేశం ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల యొక్క రాజకీయ నాయకులు భారతదేశంలో ప్రజలంతా కూడా చూస్తున్నారు, ఆసక్తిగా చూస్తున్నారు దీని మీద. ఎందుకంటే ఈ చండాలన్నంతా పెట్టింది కాంగ్రెస్ పార్టీనే. దాన్ని కడిగేయాల్సిన ఆవశ్యకత మీ మీదనే ఉంది. ఆ బురదను మీరు కడిగేస్తే మీరు చరిత్రలో మిగిలిపోతారు. ఎందుకంటే ఈ యొక్క ఒక పార్టీలో గెలిచిన వాళ్ళను ఇంకో పార్టీలో చేర్చుకుంటూ, కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ అనేక ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర మీద ఉంది. సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం చుడితే అప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇంత దుర్మార్గాన్ని పనిచేస్తుందని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నమాట వాస్తవం. ఎందుకు కుక్క కాటుకు చెప్పదెబ్బలాగా తీసుకున్నమాట వాస్తవం. కానీ ఈ యొక్క వరవడిని, ఈ యొక్క ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని ఇంకో పార్టీలో తీసుకునేట్టు వరవడిని సృష్టించింది సృష్టికర్త కాంగ్రెస్ పార్టీని దేశంలో, మన రాష్ట్రంలో. కాబట్టి దీనికి ముగింపు పలకాల్సినటువంటి ఆవశ్యకత కూడా మీ మీద ఉంది, ప్రధానంగా గడ్డం ప్రసాద్ గారు. ఇవాళ మీరు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, ఈ యొక్క శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. చరిత్రలో మిమ్మల్ని చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఒక దళిత జాతిలో పుట్టినటువంటి గొప్ప బిడ్డగా మిమ్మల్ని కీర్తిస్తారు. మొత్తం ఎప్పటికి చరిత్రలో కొన్ని వందల సంవత్సరాలు మీ గురించి మాట్లాడుకుంటారు. కానీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే కూడా, ఇంత దరిద్రపు గుట్టి నిర్ణయం తీసుకున్న ఒక చండాలుడు అనేటువంటి మీకు ఒక పదాన్ని కూడా తగిలిచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకొని చరిత్ర మిగిలిపోతారా, చెడు నిర్ణయం తీసుకుని ఆ రకంగా చెడుగా మీరు కీర్తింపబడతారా, మీ ఇష్టం. అది మీ వ్యక్తిగత విషయానికి వదిలేస్తున్నాను. ఎందుకంటే మీ చేతుల్లో నిర్ణయం కోసం ప్రజలంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే మీకు గొప్పగా వచ్చిన తెలంగాణ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ అంటేనే చాలా గొప్ప పదవి, మంత్రి పదవి కంటే కూడా గొప్పది. ఎందుకంటే మేము ఎవరైనా సరే, ఈ సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కూడా లేచి అధ్యక్ష అంటారు, అంత గొప్ప పదవిలో ఉన్నారు మీరు. ఇంతకంటే గొప్ప పదవి వచ్చేది మీరు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేదేం లేదు. కాబట్టి ఒక సముచితమైన నిర్ణయం తీసుకోండి, చరిత్రలో మిగిలిపోతారు. ఇది స్పీకర్ గారికి నేను చేస్తున్న అప్పీల్. ఇంకొకటి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అసలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, అంత తూచని మాట్లాడుతున్నాడు. ఏమయ్యా, నీకేమైనా మెదడుందా, ఏమన్నా చిప్ దొబ్బిందా, ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? సాక్షాత్తు పోసారం శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి కడికేం తోలకపోయి గుంపుమేస్త్రి రేవంత్ రెడ్డి గారు కండువా కప్పింది పచ్చి అబద్దమా? చెప్పండి. సాక్షాత్తు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి? మరి అది అబద్దమా? ఎవరిని మోసం చేస్తున్నారు? కాలయాదయ్యను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకొని పార్లమెంట్ ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేయించింది అబద్దమా? కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీ ఆయన కాళ్లు పట్టుకుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆయన కూతురుకు సాక్షాత్ వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇచ్చి నిలబెట్టి ఆ ప్రచారంలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కడియం శ్రీహరి మరి అదేంటిది? మరి అది బూటకమా? కల్వకుంట్ల మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ని చేర్చుకొని అక్కడ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిని క్షోభ పెట్టినది అబద్దమా? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మళ్ళీ మనసు మార్చుకొని మన బీఆర్ఎస్ పార్టీలోకి వద్దామని ట్రై చేస్తుంటే ఆయన కాళ్లు పట్టుకొని బెంగళూరు పోయి కాళ్లు పట్టుకొని మళ్ళీ ఆయనను కాంగ్రెస్ పార్టీ ఉండేట్టు చేసింది పచ్చబద్దమా? గూడెం మహిపాల్ రెడ్డి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ కండువా కప్పింది అబద్దమా? ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేది అబద్దమా? ఖమ్మంలో ఉన్నటువంటి ఏకైక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మన తల్ల వెంకట్రావును మన శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి శ్రీనివాసరెడ్డి గారు ప్రోద్బలంతో చేర్చుకునేది అబద్దమా? ఇంతమంది ఎంత ప్రజలకు తెలియదా? ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగితే పిల్లి నన్ను ఎవరు చూడట్లేను అనుకున్న చందంగా ఉంది.
ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? మీలాంటి విఘ్నులు కూడా ఇట్లాంటి మాట్లాడతారా? ఇంత చండాలంగా మాట్లాడతారా అనుకోలేదు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మీకు కర్రుగాల్చి వాత పెడతారు వచ్చే ఎన్నికల లోపల. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ గారు మీకు ఇంకోటి చెప్తాను, ఇంకో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీకి అసలు ఇక్కడ ఏముండదు, కనీసం డిపాజిట్ రాని పరిస్థితి నెలకొన్నది. అనవసరంగా తప్పు నిర్ణయం తీసుకొని మీ యొక్క రాజకీయ భవిష్యత్తు నాగం చేసుకోవద్దు, చరిత్రలో ఒక చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. ఒక మంచి నిర్ణయం, సముచితమైన నిర్ణయం తీసుకొని ఇవాళ ఒక మంచి రాజకీయానికి శ్రీకారం చుట్టాలని అప్పీల్ చేస్తున్నాను. మీ ఎర్రంరెడ్డి తిరుపతి. జై తెలంగాణ.